1 year కింద పెట్టి మర్చిపోయిన రజనీగంధ లిల్లీస్ గైజ్. ఇవి రజనీగంధ అని చెప్పి ఈ స్మెల్ చూసినప్పుడు అర్థమైంది, రజనీగంధ సిల్వర్ పర్ల్స్ ఉంటాయి కదా, దానికి కూడా నాకు తెలిసి దీని ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టినట్టున్నారు పేరు. ఎందుకంటే దీస్ ఫ్లవర్స్ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ స్మెల్ గైజ్. అయితే ఇది నేను 1 year కింద ఈ సీడ్స్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి ఉండే, అవన్నీ మంచిగా ఒక టబ్లో పెట్టేసి వదిలేసిన. అవి చిన్న చిన్న గడ్డి లెక్క 5 daysకి ఇట్లా స్ప్రౌట్ అయినాయి. తర్వాత మెల్లగా కొంచెం అంతా హైట్ పెరిగినాయి, కానీ పువ్వులు రావడానికైతే ఇట్ టుక్ మీ 1 year గైస్. మొన్న చిన్నగా ఇట్లా బంచ్ వచ్చింది, కిందంతా గడ్డి ఉంది, ఇంకొక బడ్ కూడా వస్తుంది. ఇదైతే ఫుల్లీ బ్లూమ్ అయిపోయినాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. దీస్ ఆర్ నాట్ లిల్లీస్ గైస్. నాకు అర్థం కాలేదు లిల్లీస్కి వీటికి ఏంది డిఫరెన్స్ అని చెప్పి. పూలదండలలో వాడేవి ఇవి కాదా, ఇవి కాకుండా లిల్లీస్ వాడతారా అనేది క్లారిఫై ఇవ్వండి అమ్మ కొంచెము. అయితే ఇది కొంచెం బడ్ లాగా ఉంది, చిన్నది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ బ్లూమ్. ఈ ఫ్లవర్స్ ని మీరు దగ్గరగా గమనిస్తే దీని లోపల చిన్న ఇంకొక ఫ్లవర్ ఉందన్నమాట. డస్ దట్ మీన్ దీస్ ఆర్ లైక్ డబుల్ రజనీగంధ ఏమో, అదైతే మీరే చెప్పాలి నాకు. కానీ చూడడానికి అయితే మస్తు అనిపించింది నాకు. ఇవి 2 days ఉంటున్నాయి చెట్టు మీద, తర్వాత ఎండిపోయి రాలిపోతున్నాయి అనమాట. దాని లోపల ఏముందా అని చెప్పి చూద్దామని మొత్తం ఇట్లా డైసెక్షన్ చేసినాం.